భగవద్గీత యథాతథం యొక్క చర్చలో భాగంగా మొదటి అధ్యాయమైన కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం మనం దానిని చర్చించాం. మరి మొదటి అధ్యాయం యొక్క సారాంశం ఏమిటో చెప్పగలరా? ఇప్పుడు మనం రెండవ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. మొదటి అధ్యాయం యొక్క సారాంశం ఏమిటి అంటే, శ్రీల ప్రభుపాదుల వారు మొదటి అధ్యాయం చివరి శ్లోకమైన 46వ శ్లోకంలో ఆయన చెప్పడం జరిగింది భాష్యంలో. ఆ భాష్యంలో చివరి పంక్తి మీరు చూసినట్లయితే మొదటి అధ్యాయం యొక్క సారాంశం ఏమిటో తెలుస్తుంది. ఒకసారి చదవగలరా ఎవరైనా? అది భగవద్భక్తిలో ఉన్నట్టి అటువంటి దయాపూర్ణుడు కోమల హృదయుడు అయిన వ్యక్తియే ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడు. ఎందుకంటే రెండవ అధ్యాయంలో ఆత్మజ్ఞానం చర్చ జరుగుతుంది. కాబట్టి అర్జునుని యొక్క అర్హత ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అతడు దయాపూర్ణుడు కోమల హృదయుడు అయి ఉండడమే అర్జునుని యొక్క అర్హత. రెండవ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. రెండవ అధ్యాయం గీతాసారము అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అయితే ఒకసారి ఈ అధ్యాయానికి శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చిన పరిచయం ఒకసారి చూద్దాం మనం. విషయ సూచికలో అర్జునుడు శిష్యునిగా శ్రీకృష్ణ భగవానునికి శరణాగతుడు అవుతాడు. ఈ రెండవ అధ్యాయంలో తాత్కాలికమైన భౌతిక దేహానికి నిత్యమైన ఆత్మకు ఉన్నట్టి మూల భేదాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశమును ప్రారంభిస్తాడు. కాబట్టి ఏం తెలుసుకోబోతున్నావు రెండవ అధ్యాయంలో? తాత్కాలికమైన శరీరానికి శాశ్వతమైనటువంటి ఆత్మకు మధ్య ఉన్న మూల భేదం, పునర్జన్మ విధానం, నిస్వార్థమైన భగవత్ సేవా స్వభావం, ఆత్మదర్శి అయిన వ్యక్తి యొక్క లక్షణాలు, ఇవన్నీ కూడా కృష్ణుడు మనకి ఈ అధ్యాయంలో వివరించబోతున్నాడు. సరేనా? చూద్దాం. అయితే మనం మొదటి అధ్యాయంలో చిట్ట చివరిగా ఏ అంశం గురించి చర్చిస్తున్నాం? ఆ చివరి శ్లోకాలు దేని గురించి ప్రస్తావిస్తున్నాయి? అర్జునుడు తాను ఎందుకు యుద్ధం చేయదలుచుకోలేదనేదని కారణాలు చెప్తున్నాడు. మరి కొన్ని కారణాలు చూసాం, చెప్పగలరా ఏమిటా కారణాలు? ఇంద్రియ భోగం, పాపం వస్తుందని, ఇంకా బంధువులను చూసిన వెంటనే అతడికి దయ కలగడం చేత. ఈ 3 కారణాలు మనం చెప్పుకున్నాం. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇంకోటి ఉంది, ముఖ్యమైన కారణం వంశనాశనం లేదా కులధర్మ నాశనం. ఈ 4 కారణాలు మనం చూసాం. అయితే ఇప్పుడు మొదటి అధ్యాయానికి రెండవ అధ్యాయానికి సంబంధం ఎక్కడుంది అంటే, అర్జునుడు తాను ఎందుకు యుద్ధం చేయదలుచుకోవడం లేదనే కారణాలను రెండవ అధ్యాయంలో కూడా కొనసాగిస్తాడు. కాబట్టి ఆ విధంగా మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో కొనసాగుతుంది. మొదటి శ్లోకం చూద్దాం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు పలికాడు, మనస్సు కృంగినవాడై కళ్ళలో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జునుని చూసి మధుసూదనుడు ఈ మాటలు పలికాడు. భాష్యం: లౌకికమైన జాలి, శోకము, కన్నీరు అనేవన్నీ ఆత్మను గురించి తెలియకపోవడానికి చిహ్నాలు. నిత్యమైన ఆత్మ పట్ల చూపే జాలియే ఆత్మానుభవం. చూడండి, ప్రతి పదం శ్రీల ప్రభుపాదులు ఉపయోగించింది కొంచెం ఆలోచనాపూర్వకంగా చూస్తే ఇక్కడ చెప్తున్నారు, ఆత్మ గురించి జాలి, శోకం, కన్నీరు అవసరమా? లౌకికమైనటువంటివి లేవు. కారణం, ఎందుకంటే ఆత్మను చూసి జాలి పడాల్సిన అవసరం లేదు. ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది. ఇక్కడ చూడండి, నిత్యమైన ఆత్మ పట్ల చూపే జాలియే ఆత్మానుభవం అట. అంత చక్కగా చెప్పారు చూడండి. నిత్యమైన ఆత్మ పట్ల చూపే జాలియే ఆత్మానుభవం. ఈ శ్లోకంలో మధుసూదన అనే పదం ముఖ్యమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అనే దానవుని సంహరించాడు. కర్తవ్య నిర్వహణలో తనను ఆవరించినట్టి అపార్థమనే దానవుని ఇప్పుడు శ్రీకృష్ణుడు వధించాలని అర్జునుడు అనుకున్నాడు. చూడండి, భగవత్ సేవలో మనకు ఆవరించేటువంటి అపార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని అసురులతో మనం పోల్చవచ్చు అనమాట. భగవత్ సేవ చేయాలనుకున్నప్పుడు మనకు కలిగే అనేక అడ్డంకులు, అంటే మనకు భౌతిక విషయాల పట్ల ఉన్న ఆసక్తులు ఏవైతే భగవత్ సేవలో ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డం పడుతూ ఉంటాయో
వాటన్నింటినీ కూడా ఈ అసురులతో పోల్చవచ్చు, దానవులతో పోల్చవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ మధుసూదన అనే పదం చాలా ముఖ్యం, ఎందుకంటే కృష్ణుడు మధు అనేటువంటి దానవుని సంహరించాడు. కాబట్టి అర్జునుడు కూడా ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు నేను నా కర్తవ్యాన్ని నిర్వహించకుండా చేస్తున్న అపార్థమైన దానం, అంటే తప్పుగా అర్థం చేసుకోవడం, దానిని వధించాలని అర్జునుడు కోరుకుంటున్నాడు. జాలి ఎక్కడ చూపాలో ఎవరికీ తెలియదు. మునిగిపోతున్న వ్యక్తి వస్త్రాలపై జాలి చూపడం మూర్ఖత్వం. బాహ్య వస్త్రాన్ని అంటే స్థూల శరీరాన్ని రక్షించడం ద్వారా అజ్ఞాన సాగరంలో పడిన వాడు రక్షింపబడడు. చూడండి, చాలా ముఖ్యమైన విషయాలు. ఈ సంగతి తెలియక బాహ్య వస్త్రాల కొరకే శోకించేవాడు శూద్రుడు లేదా అనవసరముగా శోకించేవాడిని పిలువబడతాడు. చూడండి, ఇది శూద్రుడు అంటే నిర్వచనం. శూద్రుడు అంటే ఏమన్నారు, శోచైతి ఇది శూద్ర, ప్రభుపాదులు వారు చెప్తారు. అంటే నేను ఆత్మను అనేటువంటి విషయం తెలియక బాహ్యమైనటువంటి శరీరం కోసం శోకించేవాడిని శూద్రుడు అంటారట, లేదా అనవసరంగా శోకించేవాడిని అర్థం. చూడండి, ఇవన్నీ టు ద పాయింట్ డెఫినేషన్స్ అనమాట. అనవసరంగా శోకించేవాడు, ఏమిటి అనవసరంగా శోకించడం? బాహ్యమైన శరీరం గురించి శోకించడం. అలాంటి వారిని శూద్రులు అంటారట. అంతేగాని శూద్ర అనేటువంటి పదానికి ఏదో ఒక ప్రత్యేక జాతి వాళ్ళు లేదా ప్రత్యేక కులం వాళ్ళు, ప్రత్యేక రంగు ఉన్నటువంటి వాళ్ళు శూద్రులు కాదు. అర్జునుడు క్షత్రియుడు, ఈ నడత అతనికి తగినదిగా లేదు. కానీ క్షత్రియుడు ఆ విధంగా దుఃఖించకూడదట. శూద్రుడు దుఃఖించాలి, దేనికోసం? శరీరం కోసం దుఃఖిస్తాడు. కానీ క్షత్రియుడు మాత్రం ఆ విధంగా శరీరం గురించి, అనవసరమైనటువంటి వాటిని గురించి దుఃఖించకూడదు. ఆ ఉద్దేశము కొరకే భగవద్గీత అతనిచే గానము చేయబడినది. కానీ మరొక మాట చెప్పారు, అయినా శ్రీకృష్ణ భగవానుడు అజ్ఞాని అయిన వాని దుఃఖాన్ని శమింపజేయగలడు. చూడండి, జ్ఞానదీపేన భాష్వత అని చెప్పంటాం. అందుకే ఆయన ఏం చేశాడు, భగవద్గీతను గానం చేశాడు. మన మొదటి అధ్యాయం కదా, అంతకుముందు పరిచయంలో మనం చూసాం. ఏం చెప్తున్నారు, దేనికోసం కృష్ణుడు ఈ భగవద్గీతను బోధించడం జరిగింది? ఈ బద్ధ జీవులు అందరి యొక్క అజ్ఞానాన్ని తొలగించి వారిని సనాతనమైనటువంటి దివ్యధామానికి తీసుకువెళ్ళడం కోసమే కృష్ణుడు ఈ భగవద్గీతను బోధించడం జరిగింది. ఎందుకంటే మనం అందరం కూడా అనేకమైనటువంటి ఒత్తిడి, అనేకమైనటువంటి సందేహాలు, అనేకమైనటువంటి నిరాశ, నిస్పృహలతో మునిగిపోయి ఉన్నాం. కారణం ఏమిటంటే మనం శరీరం కాదు ఆత్మ అనేటువంటి విషయం తెలియకపోవడం చేత. కాబట్టి ఆ అజ్ఞానాన్ని తొలగించడం కోసమే కృష్ణుడు ఈ గానం చేశాడు. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు వివరించినట్లుగా భౌతిక దేహానికి ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని ఈ అధ్యాయము మనకు బోధిస్తుంది. చాలా ముఖ్యం. చూడండి, ఈ అధ్యాయం అంతా కూడా మనం పరిచయంలో చూసాం కదా. ఏం చెప్పారు? విశ్లేషణాత్మక అధ్యయనం. దేని గురించి? భౌతిక దేహానికి ఆత్మకు సంబంధించి. ఆ రెండు విషయాలు తెలుసుకుంటే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందొచ్చు. మనిషి కర్మఫలాసక్తి లేకుండా పనిచేస్తూ నిజ ఆత్మభావనలో సుస్థిరునిగా నిలిచినప్పుడే ఈ ఆత్మానుభూతి సాధ్యపడుతుంది. చూడండి, చాలా ముఖ్యమైన వాక్యం. ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందట? కర్మఫలాసక్తి లేకుండా, అంటే మనం చేసేటువంటి పని యొక్క ఫలితాన్ని ఆశించకుండా, అంటే దానిపై ఆసక్తి లేకుండా. ఫలితాన్ని ఆశించి మనం పనిచేస్తాం. ఆశించడం వేరు, ఆసక్తి చూపించడం వేరు. అంతేనే కదా. ఇప్పుడు పుస్తక వితరణకి వెళ్ళామంటే మనం ఆశించేది ఏమిటి? మన ఎక్స్పెక్టేషన్ ఏమిటి? పుస్తకాలు వెళతాయని. కానీ పుస్తకాలు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. దాని పట్ల మనకి ఆసక్తి లేదు. అంటే దానివల్ల మనం బాధపడడమో, దాని గురించి మనం చింతించాం. మనం చేయవలసినటువంటి పూర్తి ప్రయత్నాన్ని మనం చేయాలి. కాబట్టి కర్మఫలాసక్తి లేకుండా పనిచేస్తూ నిజ ఆత్మభావనలో సుస్థిరునిగా నిలిచినప్పుడే ఈ అనుభూతి సాధ్యపడుతుంది. కాబట్టి మన కర్తవ్యంగా ఇది భగవత్ సేవ చేయడమే ప్రతి జీవి యొక్క సహజ లక్షణం. కాబట్టి మనం అది చేయాలి. అంతేగాని భౌతికమైనటువంటి ఫలాన్ని ఆశించి మనం దాన్ని చేయకూడదు. జరుగుతుంది కదా. కాబట్టి ఆసక్తి అనేది ఎప్పుడు వాడతామంటే ఆ మాట ఫలితాన్ని మనం భోగించాలనుకున్నప్పుడు ఆసక్తి అనే మాట వస్తుంది. మనం ఏ సేవ అయినా సరే భగవత్ సేవ చేసేది ఎవరి సంతృప్తి కోసం చేస్తున్నాం? భగవంతుడు వైష్ణవుల యొక్క సంతృప్తి కోసం చేస్తున్నాం. అంతేగాని మన సొంత ఇంద్రియభోగం కోసం ఏ సేవ చేసినా, చూడండి, మన సొంత ఇంద్రియభోగం కోసం పుస్తక వితరణ చేసినా, లేకపోతే ప్రచారం చేసినా, ఏం చేసినా సరే మనకు ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి ఉంటే మనకి దుఃఖం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే అలా లేకుండా పనిచేస్తూ ఆత్మభావనలో సుస్థిరునిగా నిలిచినప్పుడే
ఈ ఆత్మానుభూతి సాధ్యపడుతుంది. కాబట్టి అది ఎలాగా ఏమిటనేది మనం చూద్దాం. ఈ అధ్యాయంలో కృష్ణుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ 2వ అధ్యాయం 1వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు కూడా అర్జునుడు మరిన్ని కారణాలు తెలియజేస్తాడు, తాను ఎందుకు యుద్ధం చేయడానికి ఇష్టపడడం లేదనే దానికి. స్థూలంగా 2 కారణాలు మనకి చెప్తాడు. ఒకటి ఏమిటంటే పాప ఫలితాలు వస్తాయని, అలాగే ఏమి నిర్ణయించుకోలేకపోవడం, ఏం చేయాలి ఏం చేయకూడదు, యుద్ధం చేయాలా చేయకూడదు అంటే పూర్తిగా ఎలాగంటే చూడండి, మనకు ఒక్కోసారి పరిస్థితులు అలా ఏర్పడతాయి అనమాట. ఏం చేయాలో తెలియదు, సందిగ్ధావస్థలో ఉంటాం. అంటే ఇండిసిషన్ అని చెప్పి అంటారు, ఎటు తేల్చుకోలేకపోవడం అనమాట. కాబట్టి ఈ 1 నుండి 7 శ్లోకాల్లో మనం అవి చూస్తాం. శ్రీల బలదేవ విద్యాభూషణుల వారు దీని గురించి ఏ విధంగా వారు వ్యాఖ్యానిస్తున్నారంటే, ఎప్పుడైతే అర్జునుడు ఈ విధంగా వైరాగ్యపూరితమైన భావనను ప్రదర్శించాడో అప్పుడు ధృతరాష్ట్రుడు చాలా ఆనందించాడంట ఆ మాట వినడం కోసం. అర్జునుడు ఈ విధంగా దయాపూర్ణుడయ్యాడు అనగానే, అంటే వైరాగ్య భావనని పెంపొందించుకున్నాడు, యుద్ధం చేయనంటున్నాడు, వెళ్ళిపోతానంటున్నాడు, భిక్షమెత్తుకుంటానంటున్నాడు. ఈ మాటలన్నీ విన్నప్పుడు ఆయన చాలా ఆనందించారట. ఇక మధుసూదన అనేది దీన్ని సూచిస్తుంది. వారేమంటున్నారంటే, కృష్ణుడు మధువును కలిగినవాడు. మధు అంటే ఏమిటి? తీయదనం, మాధుర్యాన్ని కలిగినవాడు. అందుచేత అతడు సూధన అంటే దుఃఖాన్ని, అర్జునుని యొక్క దుఃఖాన్ని నాశనం చేసేవాడు. ఏ విధంగా? తన యొక్క తీయదనం ద్వారా. చూడండి, ఇప్పుడు పిల్లవాడు ఏదైనా ఏడుస్తున్నాడు అనుకోండి, ఎందుకు ఏడుస్తుంది? ఇదిగో లడ్డూ తినంటే వెంటనే ఏం చేస్తాడు వాడు? ఆపేస్తాడు కదా ఏడవడం. అలాగే కృష్ణుడు మధు అంటే తీయదనాన్ని, మాధుర్యాన్ని కలిగినవాడు. తన యొక్క మాధుర్యంతో అర్జునుని యొక్క దుఃఖాన్ని నాశనం చేస్తారట. అందుకే మధుసూదన అని చెప్పి అన్నారని చెప్పి అంటున్నారు. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన ప్రవచనం నుండి కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటారంటే, అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోవడం అనేటువంటి దానవుని చేత దాడి చేపట్టాడట. ఈ మధు అనేటువంటి దానవుడు ఎవరు? కర్తవ్యాన్ని మర్చిపోవడం. చూడండి, కర్తవ్యాన్ని మర్చిపోవడం అనే దానవుడి చేత దాడి చేపట్టాడు అర్జునుడు. మధుసూదన, ఇక్కడ కృష్ణుని మధుసూదన అని చెప్పన్నారంటే మధు అనేటువంటి దానవుడిని సంహరించినవాడు. మధు కైటబారి అని కూడా అంటారు. కాబట్టి అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోవడం అనే దానవుడి చేత దాడి చేయబడ్డాడు. కారణం ఏమిటి? తీవ్రంగా ఈ శారీరక సంబంధాల చేత పీడింపబడడం చేత. చూడండి, ఎందుకంటే వాళ్ళందరూ బంధువులనే కదా బాధపడుతున్నాడు, అవునా కదా? బంధువులు అంటే ఏ విధంగా బంధువులు? ఎవరికి బంధువులు? ఆత్మక, శరీరానికి బంధువులా? బంధువులు అంటే శరీరానికే బంధువులు, ఆత్మకి బంధువులు కాదు. ఆత్మకి బంధువులు ఎవరు? భగవద్భక్తులు, భగవంతుని సేవకులంతా ఆత్మ బంధువులు. పూర్వం అలా సంబోధించేవారు, ప్రియమైన ఆత్మ బంధువులారా. చూడండి, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేటప్పుడు వైష్ణవులు ముఖ్యంగా ఆ విధంగా సంబోధించేవారు, ప్రియమైన ఆత్మ బంధువులారా అని చెప్పి. కాబట్టి అర్జునుడు ఈ విధంగా శారీరక బంధుత్వాల చేత పీడింపబడిన వాడై తన కర్తవ్యాన్ని మర్చిపోయాడట. ఇది మన పరిస్థితి కూడా ఈ భౌతిక ప్రపంచంలో. మనం అందరం కూడా అదే కదా చేస్తాం. మనం ఈ శారీరక సంబంధాల పట్ల తీవ్రంగా ఆసక్తులమై ఉన్నాం. మరి అది ఎలాంటిదట? తీవ్రంగా ఈ శారీరక సంబంధాల చేత పీడింపబడడం అనేది దెయ్యం చేత పీడింపబడడం లాంటిదట. చూడండి, ప్రభువులు అంటున్నారు, ఈజ్ టు బి కన్సిడర్డ్ జస్ట్ లైక్ వీఆర్ గోస్ట్లీ హాంటెడ్. చూడండి, భూతం ఆవహించిన వాడిలాగా ఉన్నామంట మనం అందరం కూడా భౌతిక ప్రపంచంలో. ఏమిటంటే మన నిజ కర్తవ్యాన్ని మర్చిపోయాం. దేని చేత? శరీర సంబంధాల చేత. ఒక కవిత్వంలో ఒక కవి చెప్పాడట, ప్రేమ వివర్త అనేటువంటి దాంట్లో ఏమని చెప్పాడట అంటే, పిశాచీ పాయిలే ఏనా మతి చెన్న హయ మాయాగ్రస్త జీవేర హయ సే భావ ఉదయ అని చెప్పన్నారట. అంటే ఎప్పుడైతే ఒక జీవి భౌతిక ప్రకృతి చేత బద్ధుడవుతాడో అతడు ఖచ్చితంగా దెయ్యం ఆవహించిన వాళ్ళలాగా తయారవుతాడని చెప్పి అంటారు ప్రేమ వివర్తంలో. మాయాగ్రస్త జీవ, మాయ అంటే ఏమిటి? మాయ అంటే తెలిసిందే, భ్రమకు గురి కావడం. కాబట్టి మనమంతా కూడా ఈ భౌతిక ప్రపంచంలో భ్రమకి గురై ఉన్నాం. భ్రమకు గురవడం అంటే ఏమిటి? అవాస్తవాన్ని వాస్తవంగా, వాస్తవాన్ని అవాస్తవంగా భావిస్తూ ఉన్నాం. ఎలాగంటే కలలో మనం చూస్తాం, ఒక్కోసారి మనపై పులి ఏదో దాడి చేస్తూ ఉంటుంది. పులి దాడి చేసి ఏం చేస్తుంది? మన తలకాయ తీసేస్తుంది అనమాట. ఇలాంటివి ఎన్నో కనిపిస్తుంటాయి కలలో మనకి.
వాస్తవానికి పులి ఉండదు, నా తల తీసివేయబడడం అనేది ఉండదు, కానీ మనం ఏడుస్తూ ఉంటాం కలలో, అవునా కదా? ఓ పులి వచ్చింది అని చెప్పి. కాబట్టి ఈ ప్రపంచం పట్ల మనకున్నటువంటి ఆసక్తి కూడా అలాంటిదే. అంటే వాస్తవానికి ఏమీ లేదు, కానీ మనం భయపడుతూ ఉంటాం. ఇదంతా కూడా భ్రమ. మనం ఆ విధంగా ఆలోచిస్తాం. ఏమిటంటే, నేను లేకుండా అన్నీ కూడా నాశనం అయిపోతాయి, నేను ఖచ్చితంగా ఉండాల్సిందే, నేను లేకపోతే పనులన్నీ ఎలా జరుగుతాయి, ఇలా 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 ఏవేవో మనం ఊహించుకుంటూ ఉంటాం అనమాట. ప్రభుపాదుల వారు 1972లో అహ్మదాబాద్లో ఇచ్చిన ఒక ప్రవచనంలో చెప్పిన విషయాలు ఇవన్నీ. తర్వాత 2వ శ్లోకం చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, నీకు ఈ కల్మషాలు ఎక్కడ నుండి వచ్చాయి? జీవిత విలువను తెలిసిన వానికి ఇవి ఏమాత్రమూ తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలుగజేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి. మొదటి శ్లోకం ఎవరు చెప్పారు? సంజయుడు. ఎవరికి? ధృతరాష్ట్రుని. కాబట్టి సంజయుడు చెప్తున్నాడు, ఇదిగో కృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా చెప్పాడని. కాబట్టి 2వ శ్లోకం మళ్ళీ భగవాను వాచ. శ్రీకృష్ణుడు భగవానుడు అభిన్నులు. చూడండి, చాలా దీర్ఘమైన భాష్యం ఇస్తారు దీనికి శ్రీల ప్రభుపాదుల వారు. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చూస్తాం. ఎందుకంటే ఇక్కడ భగవాన్ అనేటువంటి పదానికి నిర్వచనం చెప్పారు. చూడండి, మొట్టమొదటి మీరు భాష్యం, అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, చూడండి, మొదటి ఖండిక ఏదైతే ఉందో అందులో భగవాన్ అంటే నిర్వచనం చెప్తున్నారు. శ్రీకృష్ణుడు భగవానుడు అభిన్నులు. అంటే భగవానుడన్నా శ్రీకృష్ణుడన్నా వ్యత్యాసం లేదు. అందుకే గీత అంతటా శ్రీకృష్ణుడు భగవానునిగా చెప్పబడ్డాడు. భగవంతుడు పరతత్వములో చరమాంశము. పరతత్వం అంటే ఏమిటి? పరతత్వము అంటే ఈ పరమసత్యం అని చెప్పి ఏదైతే అంటాము, అంటే సమస్తానికి మూలమైనటువంటిది ఏదైతే ఉందో, జన్మాద్యస్య యతః, అంటే దేని నుండి అయితే అన్ని ఉద్భవిస్తున్నాయి, ఆ పరతత్వం ఏదైతే ఉందో దానిని అవగాహన చేసుకోవడంలో దశలు ఉన్నాయి. అందులో చరమాంశం ఏమిటట? అన్నిటికంటే అంతిమమైనది భగవంతుడు అనేటువంటిది. పరతత్వం 3 దశలలో అవగాహనతో, అంటే బ్రహ్మముగా, పరమాత్మగా, భగవానునిగా అనుభూతమవుతుంది. బ్రహ్మముగా అంటే ఏమిటి? సర్వవ్యాపకమైన నిరాకార బ్రహ్మతత్వం. అంటే సర్వము వ్యాపించున్నది ఏదైతే మనం చూసే ప్రతిదీ, చూసేది చూడనది అంతా కూడా ఏమిటి? బ్రహ్మమే. ఇక పరమాత్మ అంటే సకల జీవుల హృదయాలలో ఉండే పరమ పురుషుని రూపం. 3 భగవానునిగా, అంటే పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. శ్రీమద్భాగవతములో ఈ పరతత్వ భావన ఈ విధంగా వివరించబడింది. ఆ శ్లోకాన్ని ప్రస్తావించారు. ఏంటది? వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వము తత్వవిధులచే, అంటే తత్వం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతున్నారో వారి చేత ఆ పరమసత్యము 3 దశలలో అనుభూతం అవుతుందట. అవన్నీ అభిన్నములు. 3 దశల్లో అనుభూతమైన మూడిటికి భేదం లేదు. పరతత్వపు ఆ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడని తెలియబడ్డాయి. చూడండి, అర్థవుతుంది కదా? కాబట్టి ఇక్కడ మొదటి ఖండికలో దేని గురించి చెప్పారు? భగవంతుడంటే నిర్వచనం చెప్పారు. కాబట్టి భగవంతుడు ఎవరు? పరతత్వ అవగాహనలో చరమాంశము. దానికి సంబంధించిన శ్లోకాన్ని కూడా ప్రస్తావన చేశారు. ఇక తర్వాత 2వ ఖండిక నుంచి శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ వివరిస్తారు. సూర్యరశ్మి, సూర్యగోళం, అలాగే సూర్యుడు, దాని గురించిన ఉదాహరణ ఇస్తారు. చూడండి, ఈ 3 దివ్య రూపాలను సూర్యుని ఉపమానంతో వివరించవచ్చు. సూర్యునికి కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అనే 3 విభిన్న రూపాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? చెప్పండి. మనం వెంటనే చూసేది, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, మనకేం కనిపిస్తుంది? ఇక్కడ సూర్యకాంతి కనిపిస్తుంది. మరి బయటికి వెళ్ళి చూస్తే ఏం కనిపిస్తుంది? సూర్యబింబం కనిపిస్తుంది. ఆ బింబం లోపలికి వెళితే సూర్యమండలం కనిపిస్తుంది. కేవలము సూర్యకాంతిని అధ్యయనం చేసేవాడు ప్రాథమిక విద్యార్థి. అంటే సూర్యుడంటే సూర్యకాంతి అనుకునేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ప్రాథమిక విద్యార్థి అట. సూర్య బింబాన్ని అర్థం చేసుకున్నవాడు మరింత ఉన్నతుడు, ఇంకా మెరుగైనవాడు. ఇక సూర్యమండలంలో ప్రవేశింపగలిగిన వాడు అత్యున్నతుడు.
మరి అత్యున్నతుడే కదా. చూడండి, మనం రోజు సూర్య మండలాన్ని సూర్యబింబాన్ని చూస్తున్నాం మనం. అది కూడా చాలా మంది చూడరు అనుకోండి, కొంతమంది సూర్యబింబాన్ని చూస్తుంటారు. కానీ అందులోకి ప్రవేశించగలిగాడంటే వాడు ఇంకా అత్యున్నతమైన వాడే కదా. చూడండి, కేవలము సూర్యకాంతి అవగాహనతో, అంటే దాని విశ్వవ్యాపకత్వాన్ని, తేజోమయమైన దాని నిరాకార స్వభావాన్ని తెలుసుకోవడంతో సంతృప్తి చెందే విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. చాలా ఖచ్చితమైన ఉదాహరణ అనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు ముందు ఖండికలో చెప్పబడిన దగ్గరికి వెళితే అక్కడ బ్రహ్మవాదుల గురించి చెప్పారు కదా. ఎవరు వాళ్ళు? సర్వవ్యాపకమైన నిరాకార బ్రహ్మము, భగవంతుడంటే అలా ఉంటాడని అనుకునేవాడు. వారిని కేవలం సూర్యుని వెలుగుని మాత్రమే తెలుసుకున్న వారితో పోల్చారనమాట. మరింత పురోగమించిన విద్యార్థి సూర్య బింబాన్ని తెలుసుకోగలుగుతాడు. అట్టి సూర్యబింబము పరతత్వపు పరమాత్మ జ్ఞానంతో పోల్చబడింది. చూడండి, ఎందుకని సూర్యబింబాన్ని పరమాత్మ జ్ఞానంతో పోల్చారు అంటే, సర్వజీవుల హృదయంలో ఉంటాడు కదా పరమాత్మ. మనం ఎక్కడికి వెళ్ళినా మన నిర్ణయత్వమే సూర్యుడు కనిపిస్తాడా లేదా చెప్పండి. అంతేనా? భీమవరం నుంచి మనం వేరే ఊరు వెళ్ళగానే సూర్యుడు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయినట్టు ఉంటుందా? లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మన నన్నెత్తి మీద ఉన్నట్టే ఉంటాడు. అంటే పరమాత్మ సకల జీవుల్లో హృదయాల్లో ఉన్నాడు. ఒకటే పరమాత్మ. అంతేగాని ఇక్కడ కనిపించే సూర్యుడు వేరు, ఉండి వెళితే కనిపించే సూర్యుడు వేరు, గణపురం వెళితే కనిపించే సూర్యుడు వేరు, నరసాపురం వెళితే కనిపించే సూర్యుడు వేరా? లేదు. అదే సూర్యుడు, కానీ ఎక్కడికి వెళ్ళినా మన నడినెత్తి మీద ఉన్నట్టు ఉంటాడు. ప్రతి జీవి హృదయంలోనూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏం చెప్పారు చూడండి, అట్టి సూర్యబింబము పరతత్వపు పరమాత్మ జ్ఞానంతో పోల్చబడింది. ఇక సూర్య లోకంలోకి ప్రవేశించగలిగిన విద్యార్థి, చూడండి, ఎవరైనా సూర్యలోకంలోకి ప్రవేశించగలిగితే పరతత్వపు రూపలక్షణాలను అనుభూతము చేసుకున్న వానితో పోల్చబడతాడు. ఎందుకంటే సూర్యబింబం లోపలికి వెళితే అక్కడ ఆ వ్యక్తి కనిపిస్తాడు, అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నాడో అక్కడ సూర్యుడు, ఆ వ్యక్తిని మనం చూడొచ్చు అనమాట. ఎవరైతే అక్కడ కూర్చుని ఆయన తేజస్సు చేతంతా ప్రకాశింపజేస్తున్నాడో ఆయనని మనం చూడొచ్చు. అందుకే పరతత్వ అధ్యయనంలో నెలకొనిన విద్యార్థులందరూ ఒకే విషయ అధ్యయనంలో నెలకొనినప్పటికీ పరతత్వపు భగవానుడనే లక్షణాన్ని అనుభూతము చేసుకున్నట్టి భక్తులే మహోన్నత ఆధ్యాత్మికులు. చూడండి, అంటే అందరూ ఒకే దాని గురించి చర్చిస్తున్నారు, అవునా కదా. సూర్యుని వెలుగు గురించి అయినా, బింబం గురించి అయినా, సూర్యునిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా అందరూ ఒకే విషయంపై ఏకాగ్రత పెట్టారు. కానీ అన్నిటికంటే ఉన్నతమైన అవగాహన ఏమిటి? భగవానుడనే లక్షణాన్ని అనుభూతము చేసుకున్నట్టు భక్తులే మహోన్నత ఆధ్యాత్మికులు. చూడండి, సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యలోకంలోని కర్మలు అభిన్నములైన ఈ మూడు వివిధ దశల విద్యార్థులు ఒకే తరగతికి చెందిన వారు కారు. చూడండి, ఇప్పుడు అంతా ఒక్కటే అనేది మూర్ఖపువాదం అన్నమాట. అర్థమవుతుంది కదా. అంతా ఒక్కటే అనేది మూర్ఖపువాదం అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకడు ఎలాగైనా పర్వాలేదండి, రూపం లేదన్నా ఒకటే, రూపం ఉందన్నా ఒకటే, భగవంతుడు ఒక వ్యక్తి అన్నా ఒకటే, సర్వవ్యాపకుడు అన్నా ఒకటే అంటే కాదు. అందరూ ఒకే తత్వం గురించే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవగాహనలో తేడాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం చూసాం. కాబట్టి అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు అంటే వారిని ఏమంటారు? ఆ పదం ఏమిచ్చారు ఇక్కడ? భక్తులు. భక్తులు అత్యున్నతమైన యోగులు అన్నమాట. అదే కదా ఇక్కడ విషయం చెప్పారు. చూడండి, ఏమన్నారు? భగవానుడనే లక్షణాన్ని అనుభూతము చేసుకున్న భక్తులే మహోన్నత ఆధ్యాత్మికులు. చూడండి, చాలా ముఖ్యమైన పదం. ఎందుకంటే కొంతమంది మీరు ధ్యానం చేస్తారండి, మేమేమో యోగా చేస్తాం, మీరు భక్తి చేస్తారు, అంతా ఒకటే కదా. చాలా మంది మాట్లాడతారు కదా, అలా మనం చూస్తాం. మీరు అది చేస్తారు, మేము ఇది చేస్తాం. ఇంకొకడు ఏమంటాడు? నేను నా పనే దైవం ఉంటాడు. మరొకడు నేనేదో వ్యాపారం చేసుకుంటున్నాను, అదైనా ఒకటే. అంటే నేను దుకాణానికి వెళ్ళి వ్యాపారం చేసుకోవడం, లేకపోతే మరొక వ్యక్తి కార్యాలయానికి వెళ్ళి పని చేయడం, మీరు గుళ్ళోకి వెళ్ళి ఏదో చేయడం, లేకపోతే మరొకరు భగవత్ సేవ చేయడం, అంతా ఒకటే అంటారు. అంతా ఒకటే అవుతుందా? కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారు? భక్తులే మహోన్నత ఆధ్యాత్మికులు. చూడండి, అది ఈ వాక్యం చాలా ముఖ్యం. భక్తులే మహోన్నత ఆధ్యాత్మికులు. కాబట్టి అంతా ఒక్కటి కాదనమాట. తర్వాత మళ్ళీ ప్రభుపాదులు చూడండి, తర్వాత ఖండికలో భగవాన్ అనే పదానికి నిర్వచనం ఇస్తున్నారు. మళ్ళీ చూడండి, అంటే ఒకే భాష్యంలో ఎన్ని విషయాలు ఉన్నాయి.
భగవానుడు అనే సంస్కృత పదము గొప్ప ప్రామాణికుడు వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరమునిచే వివరించబడింది. పరాశరుడు ఎవరు? వ్యాసదేవుని తండ్రి. సర్వ సంపదలు, సర్వశక్తి, సర్వ యశస్సు, సర్వ సౌందర్యము, సర్వ జ్ఞానము, సర్వ వైరాగ్యం, మొత్తం 6 ఉన్నాయి చూడండి. ఇవన్నీ కలిగిన పరమ పురుషుడే భగవంతుడని పిలువబడతాడు. ఇక్కడ మరి ఒకసారి గమనించినట్లయితే సంపదలు, శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యం అని అనలా. దానికి ముందు ఇంకో పదాన్ని వాడారు. అక్కడ ఏం చేర్చారు? సర్వ అని చెప్పన్నారు. సమస్త అని ఉండొచ్చు కొన్ని గ్రంథాల్లో. అంటే సమస్తం, మొత్తం ఇవన్నీ కలిగి ఉన్నవాడే భగవానుడని పిలువబడతారట. చాలా ధనవంతులు, చాలా శక్తిమంతులు, చాలా అందమైన వారు, చాలా యశస్సు కలిగిన వారు, చాలా విద్యావంతులు, ఎంతో వైరాగ్యవంతులు చాలా మంది ఉంటారు. కానీ సర్వసంపదలు, సర్వశక్తి మున్నగువన్నీ పూర్తిగా తమకు ఉన్నాయని ఎవరు చెప్పుకోలేరు. చూడండి, ఎవరైనా చెప్పుకోగలరా? ఎవరు చెప్పుకోలేరు. కొద్దిగా ఉండొచ్చు. ఒకటికి శక్తి ఉంటే చూడండి, సర్వ అనే మాట మర్చిపోండి, ఇక మిగిలినది శక్తి, యశస్సు, సౌందర్యము, అందులో కూడా ఒకటికి శక్తి ఉంటే ఒకటికి యశస్సు ఉండదు, ఒకటికి జ్ఞానం ఉంటే ఒకటికి సౌందర్యం ఉండదు, ఒకటికి వైరాగ్యం ఉంటే ఒకటికి సంపద ఉండదు. చూడండి, ఇది పరిస్థితి. ఇంకా అన్నీ ఒకటిగా ఉండడం అంటే ఇంకేం చెప్పుకుంటాం? సాధ్యం కాదు. కాబట్టి ఇది భగవంతుని యొక్క నిర్వచనం అన్నమాట. మరి ఎవరా భగవంతుడు? చూడండి, ఇప్పుడు తర్వాత మనకి శ్రీల ప్రభుపాదులు ఏమేమి ఇస్తారంటే, మరి ఈ 6 సంపూర్ణంగా ఎవరు కలిగి ఉన్నారు? భగవంతుడు అంటే నిర్వచనం చెప్పారు, తర్వాత ఈ 6 కలిగి ఉన్నవారు ఎవరు అది ఇక్కడ చెప్తున్నారు. పరమ పురుషుడైన కారణంగా కేవలము శ్రీకృష్ణుడు మాత్రమే అది చెప్పుకోగలడట. చూడండి, బ్రహ్మ, శివుడు, నారాయణునితో పాటుగా ఏ జీవుడు కృష్ణుని అంతగా పూర్ణ విభూతులను కలిగి ఉండడు. చూడండి, ఎవరు మాత్రమే చెప్పుకోగలరట? కృష్ణుడు మాత్రమే. బ్రహ్మ, శివుడు, నారాయణుడు కూడా కాదని చెప్పి అంటున్నారు. చూడండి, అందుకే శ్రీకృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడని స్వయంగా బ్రహ్మచే బ్రహ్మ సమితిలో నిర్ణయించబడింది. అంటే ఇక్కడ ఏదో ప్రభుపాదులు వారు చెప్పేస్తున్నారు కృష్ణుడు భగవంతుడని కాదు. ఎవరు చెప్పారట ఆ విషయం? బ్రహ్మ సమితిలో చెప్పాడట. అతనికి సమానమైన వారు గాని అధికులు గాని లేరు. అతడే ఆదిదేవుడు, గోవిందునుగా తెలియబడేవాడు, సర్వకారణాలకు పరమకారణుడు. చూడండి, ఏమిటా శ్లోకం? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. భగవంతుని లక్షణాలను కలిగిన పలువురు వ్యక్తులు ఉన్నారు. చూడండి, వాళ్ళందరూ కూడా భగవాన్ అని పిలువబడతారు. ఇది విశేషం. శాస్త్రాల్లో అనేక చోట్ల మీరు అనొచ్చు, ఇదేమిటండి మీరు కృష్ణుడికే భగవాన్ అనే పదాన్ని వాడాలన్నారు, మరి చాలా మంది భగవాన్ అని సంబోధించబడుతున్నారు కదా అంటే, వాళ్ళు కూడా భగవంతుడి లక్షణాలను కలిగి ఉన్నారు కాబట్టి వారిని భగవాన్ అని చెప్పంటాం. ఇప్పుడు ఎలాగంటే ఒక వ్యక్తి వైద్యుడు అని అన్నాం అనుకోండి, కేవలం వైద్యం ఒకటే చేస్తాడా? రోజులో వైద్యం చేసేది ఎంతసేపు? ఒక 4 గంటలు 5 గంటలు చేస్తాడు. మరి మిగతా 19 గంటలు 20 గంటలు ఏం చేస్తాడు? వేరే పనులు చేస్తాడు. అయినా సరే మనం ఏమంటున్నాం అతన్ని? వైద్యుడు అంటున్నాం. అలాగే భగవంతుల్లో ఉన్నటువంటి లక్షణాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. శాస్త్రాల్లో మనం చూస్తే వారిని కూడా భగవాన్ అని పిలుస్తాం. కానీ మనం దానికి దీనికి పొరపడకూడదు అనమాట ఇప్పుడు. కానీ తనను మించిన వాడు వేరొక్కడు లేనందున శ్రీకృష్ణుడే పరమ పురుషుడు. అతని దేహము నిత్యమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందమయమైనది. అతడే ఆదిదేవుడైన గోవిందుడు, సర్వకారణ కారణుడు. ఇది బ్రహ్మ సమితిలో చెప్పబడిన విషయం. చాలా ముఖ్యమైన విషయం. ఎవరు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు స్వయంగా. ఇంకా శ్రీమద్ భాగవతంలో కూడా భగవంతుని పలు అవతారాల పట్టిక ఇవ్వబడింది. మీరు చూస్తే శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో ఉంటుంది. ఆ చిట్టా ఇచ్చారు మొత్తం పట్టిక అంతా. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం భగవానునిగా వర్ణింపబడ్డాడు. అందులో ఏం చెప్పారు? ఇవన్నీ కూడా అవతారాలు, కానీ కృష్ణుడు మాత్రం స్వయంగా అవతారి అని చెప్పన్నారు. అంటే ఎవరి నుండి అయితే సకల అవతారములు వస్తాయో అతడిని అవతారి అని చెప్పంటారు. అతని నుండే పలు అవతారాలు, పురుషావతారాలు విస్తరిస్తాయి. చూడండి, ఏం చెప్పబడింది ఇక్కడ? ఏతే చాంశ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే అని చెప్పన్నారు. ఏమిటి దాని తాత్పర్యం? ఇక్కడ తెలుపబడిన భగవద్ అవతారాలన్నీ పరమపురుషుని అంశావతారాలు లేదా కళావతారాలు అయి ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు. మరి అంశావతారం అంటే ఏమిటి? కళావతారం అంటే ఏమిటి? ఏమిటి?
అన్ని కూడా భగవంతుని యొక్క అంశ అవతారాలు లేదా కళ అవతారాలు. అంశ అంటే ఏమిటి? కృష్ణుడి నుండి విస్తరిస్తే దాన్ని అంశ అంటాం, ఆ అంశ నుండి విస్తరిస్తే కళ అని చెప్పి అంటాం. కాబట్టి అన్ని కూడా అయితే అంశలైన ఉండాలి లేదా కళలైన ఉండాలి. కాబట్టి కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విషయం మనకు తెలిసింది ఇందులో. కనుక శ్రీకృష్ణుడు ఆది పురుషుడు, అతడే పరమాత్మకు నిరాకార బ్రహ్మముకు మూలమైనట్టి పరతత్వము అని చెప్పి అన్నారు. చాలా స్పష్టంగా మనకి భాష్యంలో ఈ విషయం చెప్పబడింది. ఇక తర్వాత మనం చూస్తే ఇక అర్జునుని యొక్క దుఃఖం గురించి వివరించబడుతుంది. చూడండి తర్వాత ఖండికలో మీరు చూస్తే, దేవదేవుని సన్నిధిలో అర్జునుడు తన బంధువుల కొరకు దుఃఖించడం నిక్కముగా అనుచితమే. చూడండి, భగవంతుడి సమక్షంలో ఉండి భగవంతుడిని స్వయంగా చూడగలుగుతున్న వ్యక్తి దుఃఖాన్ని అనుభవించవచ్చా చెప్పండి? అలా అనుభవిస్తున్నాడంటే ఆ లోపం ఎవరిది? భగవంతుడిదా లేకపోతే ఆ వ్యక్తిదా? ఆ వ్యక్తిదే. చూడండి, అందుకే శ్రీకృష్ణుడు కుతహ ఎక్కడ నుండి అనే పదముతో తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. చూడండి చూడండి శ్లోకంలో ఏం చెప్పారు? కుతస్త్వాకష్మల విధం, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఇదంతా? ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. చూడండి, కాబట్టి ఈ కష్మలం అంటే ఏమిటి? చూడండి, ఆర్యులుగా తెలియబడే నాగరిక జనుల కోవకు చెందిన వ్యక్తి నుండి అటువంటి కల్మషాలు ఊహాతీతము అని చెప్పుకుంటున్నారు. అంటే ఆర్యులుగా ఎవరైతే చెప్పబడుతున్నారో అలాంటి వాళ్ళ నుండి ఇలాంటివి ఊహించలేమని చెప్పుకుంటున్నారు, ఇలాంటి కల్మషాలు. ఇదేమిటి? ఇప్పుడు మళ్ళీ ఆర్య అనే పదం ఒకటి ప్రవేశించింది ఇక్కడ కదా. ఎందుకంటే ఇక్కడ ఏమన్నారు చూడండి, ఆర్యులుగా తెలియబడే నాగరిక జనుల కోవకు. అంటే ఆర్యులు అంటే నాగరిక జనులు, అది అర్థం అవుతుంది. మరి ఆర్యులు అంటే ఎవరు? దాని గురించిన మళ్ళీ నిర్వచనం చెప్తారు చూడండి ప్రభుపదలో. జీవిత విలువలు తెలిసి ఉండి ఆధ్యాత్మికానుభూతిపై ఆధారపడిన నాగరికతను కలిగిన జనులనే ఆర్యులనే పదము అన్వయిస్తుంది. చూడండి, ఇది ఆర్యులంటే. అంతేగాని ఆర్యులంటే భారతదేశంలో ఉత్తర దేశంలో ఉత్తర భాగంలో ఉన్నవాళ్ళు, తెల్లతోలు కలిగి ఉన్నవాళ్ళు, లేకపోతే ఐరోపా వాళ్ళు, లేకపోతే హిట్లర్ చెప్పినట్టుగా జర్మనీ వాళ్ళు ఆర్యులు కాదు. ఎవరు ఆర్యులు? జీవిత విలువలు తెలిసి ఉండి. ఏమిటి జీవిత విలువ? ఏం చెప్తున్నాయి మనకి వేదాంత సూత్రం? ఏం చెప్తుంది? జీవిత విలువ ఏమిటి? బ్రహ్మ జిజ్ఞాస. చూడండి, అంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. నాకు మానవ దేహం లభించింది కాబట్టి మానవ దేహం అనేది దేనికోసం ఉంది? ధర్మాన్ని తెలుసుకోవడానికి ఉంది. కాబట్టి నేను ధర్మం కోసమే, ధర్మమే లక్ష్యంగా నా జీవితాన్ని గడపాలి అని తెలిసిన వాడే ఆర్యుడు అనమాట. అదే జీవితపు విలువ. ఆధ్యాత్మిక అనుభూతిపై, కాబట్టి మానవ జన్మ దేనికోసం ఉంది? ఆత్మ సాక్షాత్కారం పొందడం కోసం ఉంది. ఊరికే విని తెలుసుకోవడం కాదు, దాన్ని అనుభూతి చెందడానికి ఉంది. వారికి ఆర్యులు అనేటువంటి పదం వర్తిస్తుంది. ఇక ఆర్యులు కాని వారు ఎవరు? అనార్యులు ఎవరు? చూడండి చెప్తారు మళ్ళీ. భౌతిక భావనతో జీవించేవారు పరతత్వపు అనుభూతియే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణాలకే ఆకర్షితులవుతారు. చూడండి, వీళ్ళు ఎవరట? అనార్యులట. చూడండి, అనార్యుల గురించి ఇంకా వివరిస్తున్నారు. అంటే ఆర్యులకి పూర్తి వ్యతిరేకం వీళ్ళు. అంటే వాళ్ళు జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు, ఆధ్యాత్మిక చింతన ఉండదు వాళ్ళకి, భౌతిక భావనతో జీవిస్తుంటారు. అంటే భౌతిక భావన అంటే ఏమిటి? ఏం చేస్తాం చెప్పండి? భౌతిక భావన అంటే ఆహారం, నిద్ర, భయం, మైథునం, అంతే. అందువలన ముక్తి అంటే ఏమిటో వారికి తెలియదు. ఎవరికి? ఆర్యులు కాని వారికి. భవబంధ విముక్తి గురించిన జ్ఞానము లేని వారు అనార్యులని పిలువబడతారు. అర్జునుడు క్షత్రుడే అయినా యుద్ధం చేయడానికి నిరాకరించి విద్యుక్త ధర్మాల నుంచి తప్పుకుంటున్నాడు. చూడండి, ఇట్టి పిరికి కార్యము అనార్యులకు తగినదిగా వర్ణించబడింది. అంటే అర్జునుడు ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు అది ఆర్యులకు తగినది కాదట. ఎవరికి తగినది? అనార్యులకు తగినది. అటువంటి ధర్మోల్లంఘన మనిషికి ఆధ్యాత్మిక జీవన ప్రగతిలో తోడ్పడదు. చూడండి, ధర్మోల్లంఘన ఏమిటి? అర్జునుడు క్షత్రియుడు, క్షత్రియుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు యుద్ధం చేయనంటున్నాడు. మరి అది ధర్మాన్ని ఉల్లంఘించడం. మరి ధర్మాన్ని ఉల్లంఘిస్తే మనిషికి ఆధ్యాత్మిక జీవన ప్రగతిలో తోడ్పడదట. ఈ ప్రపంచంలో యశోవంతుడు కావడానికి అవకాశం ఇవ్వదు. చూడండి, అందుకే బంధువుల పట్ల అర్జునుని నామమాత్ర జాలిని శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించలేదు అని చెప్పుకుంటున్నారు. నామమాత్రపు జాలి అని చెప్పుకుంటున్నారు. ఎందుకని నామమాత్రపు జాలి అన్నారు చెప్పండి? ఎందుకంటే అర్జునుడు ఆత్మ గురించి, ఆత్మపై జాలి చూపిస్తున్నాడా, శరీరంపై జాలి చూపిస్తున్నాడా? బంధువుల శరీరంపై. ఇది ఎలాంటిది? మునిగిపోయేవాడి వస్త్రాలపై జాలి చూపించినట్టు.
ఎవడో మునిగిపోతున్నాడు అనుకోండి, గబగబా మన ఊరికి కనిపించలేదు, లోపల చాలాసేపు ఇదేంటి మునిగి దూకినవాడు కనిపించలా. 10 నిమిషాల తర్వాత రొప్పుకుంటూ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అమ్మయ్య అని చెప్పి ఆ మునిగిపోయినవాడు ప్యాంటు షర్ట్ తీసుకొచ్చి గట్టు మీద పెట్టి కాపాడేసాను అని చెప్పి అన్నాడు అనుకోండి. ప్రయోజనం నిష్ప్రయోజనం, అది నిష్ప్రయోజనం. ఇది కూడా అలాంటిది. ప్రభువుల గారు చెప్తారు, ప్రవచనంలో కూడా చూస్తాం మనం. కాబట్టి మరి ఈ భాష్యంలో ఎన్ని విషయాలు చూసాం చెప్పండి? ఏ విషయాలు చర్చించాం ఇందులో? మొట్టమొదటి ప్రభువుల్లో దేని గురించి చెప్పారు? భగవాన్ అనేటువంటి దాని గురించి. అంటే భగవాన్ అనేది చరమాంశము పరతత్వ అవగాహనలో అని చెప్పి మనం చూసాం. దానిని వివరించడం కోసం ప్రభువులు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏమిటది? సూర్యుడు, సూర్యబింబం, సూర్యలోకం. మళ్ళీ అందులో భక్తులే అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మికవాదులు అని చెప్పి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం చెప్పారు? భగవాన్ అంటే నిర్వచనం చెప్పారు. అంటే భగవాన్ అంటే అవగాహన ఏమిటో మొట్టమొదటి చెప్పారు. ఇక్కడేమో భగవాన్ అంటే నిర్వచనం చెప్పారు. తర్వాత ఆ భగవంతుడు ఎవరో చెప్పారు. ఎవరు భగవంతుడు? భగవానుడు శ్రీకృష్ణుడే పూర్ణ పురుషోత్తం భగవానుడు. ఎందుకంటే ఆ పై నిర్వచనం ఆయనకే సరిపోతుంది కాబట్టి. ఆ తర్వాత ఇంకేం చెప్పారు? అర్జునుడు ఎందుకు దుఃఖిస్తున్నాడో చెప్పారు. అర్జునుని యొక్క దుఃఖం. మరి అర్జునుని యొక్క దుఃఖం చేత అతడు ఆర్యుడా అనార్యుడా చెప్పారు. అందులో భాగంగా ఆర్యులంటే నిర్వచనం చెప్పారు, అనార్యులంటే నిర్వచనం చెప్పారు. మరి అర్జునుడు ఇప్పుడు అనార్యుల్లో వ్యవహరిస్తున్నాడని కూడా చెప్పారు. చూడండి, కాబట్టి ఇన్ని విషయాలు మనం ఈ భాష్యంలో చూసాం అనమాట. అర్థమవుతుంది కదా? అయితే ఇక్కడ మనం ఇందులో విశేషం ఏమిటంటే, ఈ శ్లోకంలో భగవద్గీత ఇప్పటికీ ఒక అధ్యాయం అయిపోయింది కదా, 44 శ్లోకాలు చూసాం. మొట్టమొదటిసారిగా ఇప్పుడు శ్రీ భగవాను వాచ అనే మాట వాడబడింది. చూడండి, అది విశేషం అన్నమాట ఈ శ్లోకంలో. ఎందుకంటే శ్రీ భగవాను వాచ అన్నారు కదా, మొదటి అధ్యాయంలో ఎక్కడ రాదు శ్రీ భగవాను వాచ, మొట్టమొదటిసారిగా ఉపయోగించబడింది. ఇప్పుడు ఇంకా మనం చూస్తే కృష్ణుడు అర్జునుని యొక్క ఒక్కొక్క వాదనని ఖండించడం మొదలు పెడతాడనమాట. ఏవైతే మొదటి అధ్యాయంలో వాదనలు చెప్పాడో మరికొన్ని వాదనలు కొన్ని చెప్పబోతాడో, ముందు మొట్టమొదటి వాదనని ఖండిస్తాడు. ఏమిటది అంటే వారి పట్ల కృపను చూపించడం అనేది ఏదైతే ఉందో. చూడండి, ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు చూడండి, కుతస్త్వా కష్మలమిదం. చూడండి, విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. చూడండి, కాబట్టి అర్జునుడిలో కనిపించిన కల్మషం ఏమిటి? ఇక్కడ బంధువుల పట్ల జాలిని చూపించడం. కాబట్టి దాన్ని కృష్ణుడు ఈ శ్లోకంలో ఏం చేశాడు? ఆయన ఖండించాడు అనమాట. ఏమని ఖండించాడు? ఇది ఆర్యులకు తగనది, ఇది అనార్యుల్లో వ్యవహరిస్తున్నావు నువ్వు అని చెప్పి దాన్ని ఖండించాడు అనమాట. కాబట్టి ప్రభుపాదుల వరకు ప్రవచనాలు చెప్పిన విశేషాలు కూడా చూద్దాం. వజ్రాదపి కఠోర మరియు కుసుమాదపి కమల. చూడండి, ఏమిటది అంటే ఒక పుష్పము కంటే కుసుమము అంటే ఏమిటి? కుసుమ అంటే పుష్పము, దానికంటే కోమలంగా ఉండడం అంట. అలాగే వజ్రాయుధం కంటే కఠినంగా ఉండడం అంట. చూడండి, భగవంతుల్లో 2 పక్షాలు ఉంటాయట. ఎప్పుడైతే కృష్ణుడు కఠినంగా వ్యవహరిస్తాడో అప్పుడు వజ్రాయుధం కంటే కఠినంగా వ్యవహరిస్తారట. ఆయన సున్నితంగా వ్యవహరించినప్పుడు కుసుమము కంటే కోమలంగా వ్యవహరిస్తారట. మరి ఈ 2 ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి. వజ్రాదపి కఠోర, కుసుమాదపి కోమల. చూడండి, మరి ఇక్కడ తన భక్తుడు అలాగే తన స్నేహితుడు అయినటువంటి అర్జునుడి పట్ల కృష్ణుడు ఏమన్నా పక్షపాతం వ్యవహరిస్తున్నాడా? ఇప్పుడు పక్షపాతం చూపిస్తున్నాడా? పోన్లే, నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కదా, ప్రభుపాదులు ఎక్కడో దగ్గర చెప్తారు, నువ్వు బీడీ కాల్చుకుంటూ కూర్చో, యుద్ధం నేను చేస్తానులే అని చెప్పి అన్నాడు ఎక్కడన్నా? ప్రభుపాదులు చెప్తారు కదా ప్రవచనంలో, యు జస్ట్ స్మోక్ బీడీ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫైటింగ్ అని చెప్పి. లేదు, పోనీ అలా అనకపోయినా పోన్లే నువ్వు ఇంక అంతగా బాధపడితే నేనే యుద్ధం చేసేస్తానులే అన్నాడా? లేదు. కాబట్టి పక్షపాతం వహించలేదు ఇక్కడ. ఎందుకంటే ఆ విధంగా పక్షపాతం వహిస్తే అది అర్జునుడికి సహాయం చేస్తుందా? సహాయం చేయదు. కొన్నిసార్లు అతడు భక్తుని పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారట కృష్ణుడు. అర్థమవుతుంది కదా? సమ్టైమ్స్ హీ అపియర్స్ టు బి వెరీ హార్డ్ ఫర్ ద డివోటీ బట్ హీ ఈజ్ నాట్ హార్డ్. చూడండి, అంటే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్టు. అంటే భక్తిలో ఉన్నప్పుడు అరే ఏంటి మనం అంత భగవంతుని సేవిస్తున్నాం, అన్ని కష్టాలు నాకే వస్తున్నాయి అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, కానీ అది కఠినంగా వ్యవహరించడం కాదు,
మనకి కఠినంగా ఉన్నా ఆ సంఘటన లేకపోతే జీవితంలో ఆ దశ మనకి కఠినంగా ఉన్నా భగవంతుడు మన పట్ల కఠినంగా వ్యవహరించడం లేదు. ఎలాగంటే తండ్రి కొన్నిసార్లు కొడుకు పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. అది మంచిదే కదా, మంచికైనా చెడు కాదు, మంచికే. కాబట్టి ఏ విధంగా మనం చూస్తాం అంటే కృష్ణుడు ఏదైతే పైకి కఠినంగా వ్యవహరించడం ఏదైతే కనిపిస్తుందో అది అర్జునునికి ఏ విధంగా మోక్షదాయకం అవుతుందనేది మనం చూస్తాం ముందు ముందు. ఎందుకంటే అంతిమంగా కృష్ణుడు ఉపదేశాలు చెప్పిన తర్వాత అర్జునుడు ఏమంటాడు? మీ యొక్క కృప వల్ల ఇప్పుడు నా మోహం అంతా కూడా తొలగిపోయింది అని చెప్పి అంటాడు. ఏమిటా శ్లోకం అది? నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా. కాబట్టి ఆ శ్లోకంలో మొత్తానికి ఇదంతా విన్న తర్వాత అర్జునుడు ఏమంటాడంటే నువ్వు చెప్పిన బోధనల చేత నా మోహం అంతా కూడా తొలగిపోయింది అని చెప్పి అంటాడు. అందుచేత మనం ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి, ఒకవేళ మనకి కష్టాలు అంటే మన అన్ని విధి నియమాలు పాటిస్తున్నాం, సాధన సక్రమంగా చేస్తున్నాం, మనకి కష్టాలు కలుగుతున్నాయంటే అవి ఎందుకంటే అవి మనల్ని పవిత్రం చేయడం కోసం. ఆ కష్టాలని మనం సహించడం వల్ల, సహిస్తూ మనం ఈ విధానానికి కట్టుబడి ఉండడం వల్ల మనలో ఉన్నటువంటి అనర్థాల నుంచి మనం బయటపడతాం. అంతిమంగా మన మోక్షానికి అది మనకు సహకరిస్తుంది అనమాట. ఇవి శ్రీల ప్రభుపాదుల వారు 1968లో లాస్ ఏంజలస్లో చెప్పిన ఒక ప్రవచనం నుండి విశేషాలు. అందుచేత ఈ ప్రపంచంలో మరొక ప్రవచనాలు చెప్తారు ప్రభుపాదుల వారు. 1973లో ఇచ్చిన ప్రవచనాలు ఏమంటారంటే, అందుచేతే ఈ ప్రపంచంలో మనకు కనిపించే నామమాత్రపు మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు, మానవ సంక్షేమ కార్యక్రమాల్లో లేకపోతే మానసిక కల్పన చేస్తూ ఏవేవో కార్యక్రమాలు చేస్తుంటారు, వాళ్ళు చేసే పనులన్నీ కూడా భగవంతుని యొక్క దృష్టిలో చూస్తే అన్ని కూడా మూర్ఖపు పనులట. చూడండి ఎందుకంటే వాళ్ళందరూ దేనిని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? మునిగిపోయేవాడి వస్త్రాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ విధంగా మునిగిపోయేవాడి వస్త్రాలను కాపాడడం అనేది మానవ సమాజంలో చాలా అత్యున్నత కార్యంగా పరిగణించబడుతుంది. కానీ భగవంతుడి దృష్టిలో అవన్నీ కూడా మూర్ఖపు పనులట. అది ఇక్కడ చెప్తున్నారు. పైగా వాళ్ళందరూ కూడా చాలా గర్వపడుతూ ఉంటారనమాట. మేము ఇలా చేస్తున్నాం, ఆసుపత్రి తెరుస్తున్నాం, లేకపోతే స్కూళ్ళు తెరుస్తున్నాం, మానవ సేవ చేస్తున్నాం, లేకపోతే జాతీయవాదం అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారట, చాలా గర్వపడుతూ ఉంటారట. కానీ మరి భగవద్గీతలో అలాంటివి ఏమైనా చెప్పాడా కృష్ణుడు? చూడండి, భగవద్గీతలో ఆసుపత్రులు తెరవమనో, పాఠశాలలు తెరవమనో, లేకపోతే మానవతావాదం చేయమనో, జాతీయవాదం గురించి ఏమైనా ప్రస్తావన ఉందో భగవద్గీతలో? లేదు. ఎక్కడన్నా అలా చెప్పాడు కృష్ణుడు? లేదు. తర్వాత మూడవ శ్లోకం చూద్దాం. క్లైబ్యమాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. క్లైబ్యమాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. చూడండి ఏమంటున్నారు, ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి లెమ్ము. చూడండి ఏమంటున్నాడు, నపుంసకత్వం అన్నాడు. చాలా కఠినమైనటువంటి పదం అన్నమాట క్షత్రియునికి. భాష్యం, ఇక్కడ అర్జునుడు పృథాతనయునిగా సంబోధించబడ్డాడు. పృథా శ్రీకృష్ణ జనకుడైన వసుదేవుని సోదరి. ఎవరు? కుంతి. అందుకే అర్జునుడు శ్రీకృష్ణుడితో రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఏమవుతాడు? మేనత్త కొడుకు అవుతాడు. క్షత్రియ కుమారుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తే పేరుకు మాత్రమే క్షత్రియుడు అవుతాడు. ఈ రోజుల్లో కూడా ఇది ఒక పెద్ద సోకుగా మారింది. చాలా మంది ఏం చేస్తారు, కత్తి డాలు బొమ్మలు పెట్టుకుంటారు. చాలామంది, కొంతమంది ఏమో 2 కత్తులు పెట్టుకుంటారు, 1 డాలు పెడతారు. కొంతమంది ఏమో 2 కత్తులు 2 డాళ్ళు పెడతారు, ఇంకొకటి బళ్ళెం పెడతాడు మధ్యలో. ఇలా రకరకాలు. ఏమిటాయా అంటే మేమందరం యోధులం అన్నట్టుగా చెప్తారనమాట. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే యుద్ధం చేయడానికి నిరాకరిస్తే పేరుకు మాత్రమే క్షత్రియుడు అవుతాడు. ఎందుకంటే మరి క్షత్రియుడు ఏం చేయాలి? మరి జనులందరినీ కూడా రక్షించాలి. కానీ మరి ఏమవుతుంది? ధర్మాన్ని రక్షించాలి క్షత్రియుడు అంటే. మరి ధర్మాన్ని రక్షించేవారు ఎవరు ఇప్పుడు చెప్పండి? ఎందుకంటే చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు సమాజంలో మనం చూస్తే చాలా మంది మేము క్షత్రియులం అంటే మేము క్షత్రియులం, మేము క్షత్రియులం అంటే మేము క్షత్రియులం అని చెప్పి పోటీ పడేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక వర్గానికే పరిమితమైంది కాదు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే మరి
యుద్ధం చేయడానికి నిరాకరిస్తే పేరుకే క్షత్రియుడు అవుతాడట. అలాగే బ్రాహ్మణ తనయుడు పాపకార్యం చేస్తే పేరుకే బ్రాహ్మణుడు అవుతాడు. ఇది కూడా మనం చూస్తున్నాం. పాపకార్యం చేస్తే పేరుకే బ్రాహ్మణుడు అవుతాడు. చేసేదంతా పాపం, కానీ బ్రాహ్మణ సమాజాలనే ఉంటాయి. చూడండి, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఇది క్రికెట్ టోర్నమెంట్ చూడండి, పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ చూడండి. లేకపోతే ఏమంటారు, కొన్ని కంపెనీలు ఉంటాయన్నమాట. తమిళనాడులో నేను చూశాను, ఎక్కడో ఒక కంపెనీ. ఆ కంపెనీలో ఏమిటంటే బ్రాహ్మణులకే ప్రాముఖ్యతనిస్తారు. అంటే సర్టిఫికేట్ బ్రాహ్మణులు, మనం చెప్పేది నిజమైన బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులకే ప్రాముఖ్యతనిస్తారనమాట ఆ కంపెనీలో పనిచేయడానికి. కానీ అలా పనిచేయడం అనేది శూద్ర స్వభావం కదా. జీతం తీసుకుని పనిచేయడం అనేది శూద్ర స్వభావం. కానీ కొన్ని కంపెనీల్లో వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అవన్నీ అసంబద్ధం, అర్థం లేని మాటలు అవన్నీ కూడా. అందుకే అర్జునుడు అయోగ్యుడైన క్షత్రియ పుత్రుడు అవడాన్ని శ్రీకృష్ణుడు కోరుకోలేదు. కాబట్టి నువ్వు అలా అవ్వకూడదయ్యా అని చెప్పి అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే మరి తనకే చెడ్డ పేరు కదా. చెడ్డ పేరు కృష్ణుడికి వస్తుందా లేదా? భగవంతుణ్ణి మేనత్త కొడుకుగా పెట్టుకొని, అంటే భగవంతుడిని స్వయంగా బావగా కలిగి ఉండి, స్వయంగా భగవంతుడిని కృష్ణుని రథసారథ్యం వహింపజేస్తూ ఇలా నపుంసకత్వానికి గురయ్యాడంటే అది చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? కృష్ణుడికి కూడా వస్తుంది. చూడండి, మరి దాన్ని కృష్ణుడు కోరుకోలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆ శ్రీకృష్ణుడే రథం మీద ఇప్పుడు అతనికి ప్రత్యక్షంగా నిర్దేశము చేస్తున్నాడు. ఇన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధాన్ని త్యజిస్తే అపకీర్తికరమైన కార్యము చేసినవాడు అవుతాడు. ఎందుకంటే అంతకంటే శ్రేష్టమైన అవకాశం దొరుకుతుంది ఎవరికైనా. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా యుద్ధం చేయనంటే అది అపకీర్తికరమే. అందుకే అర్జునుని అటువంటి నైజము అతనికి తగినట్లుగా లేదని శ్రీకృష్ణుడు అన్నాడు. అత్యంత గౌరవనీయులైన భీష్ముడు బంధువుల పట్ల పరమోదార స్వభావంతో యుద్ధం విడిచిపెడతానని అర్జునుడు వాదించాలని అనుకుంటే అటువంటి ఉదారత్వము కేవలం హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించాడు. చూడండి, హార్ట్ వీక్నెస్. వాళ్ళ బంధువులని చెప్పి యుద్ధం చేయనంటున్నావు కదా, అది నీ హృదయ దౌర్బల్యం. అటువంటి మిథ్యా ఉదారతను ఏ ప్రామాణికుడు ఆమోదించడు. ఒక పక్కన దుర్యోధనుడికి లేదు. చూడండి ఈ హృదయ దౌర్బల్యం. దుర్యోధనుడు ఏమైనా ఆలోచిస్తున్నాడా? చిన్నప్పటి నుంచి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు. చూడండి, అతనికి హృదయ దౌర్బల్యం లేదు. అలా అని చెప్పి అతడు ఏదో అర్జునుడితో సమానం అంటే కాదు. ఆ హృదయ అది వేరే, మళ్ళీ ఆ ఉత్సాహం వేరే అన్నమాట. అది కఠినత్వం. చూడండి, అటువంటి మిథ్యా ఉదారతను ఏ ప్రామాణికుడు ఆమోదించడు. అందుకే అటువంటి ఉదారతను లేదా నామమాత్ర హింసను అర్జునుని వంటి వ్యక్తులు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో తప్పక విడిచిపెట్టాలి అని చెప్పుకుంటారు. కాబట్టి మొట్టమొదట మనకు కనిపించిన విషయం ఏంటి? ఖండికలో దేని గురించి చెప్పారు? కృష్ణుడు ఏమని అంటున్నాడు క్షత్రియుడిని, ఇక్కడ అర్జునుడిని, నువ్వు ద్విజ బంధువు కావద్దు, క్షత్రియ బంధువు కావద్దు అని చెప్పి అంటున్నాడు. అంటే ఒక ఎందుకు పనికిరాని క్షత్రియ పుత్రుడిగా నువ్వు పేరుగాంచవద్దు. అలాగే యుద్ధం చేయనని చెప్తూ నువ్వు అపకీర్తిని తెచ్చిపెట్టేటువంటి పని చేయొద్దు అని చెప్తున్నాడు. అంతేకాకుండా నువ్వు ఏదైతే గొప్ప ఉదార స్వభావాన్ని చూపిస్తున్నావో అది తప్పుడు ఉదార స్వభావం. అది వాస్తవానికి ఉదార స్వభావం కాదు. అదేమిటి? హృదయ దౌర్బల్యం అని అంటున్నాడు. అలాగే నువ్వు ఎన్నుకున్నది అహింస మార్గం కాదు, నామమాత్రపు అహింసా మార్గం. చూడండి, సందేశం చూడండి, స్పష్టంగా ఉంది. నువ్వు నామమాత్రపు క్షత్రియుడివి కావద్దు. నువ్వు చూపించే నామమాత్రపు ఉదారత్వం ఏదైతుందో అది వాస్తవానికి నీ హృదయ దౌర్బల్యం. అలాగే నువ్వు నామమాత్రపు అహింసా విధానాన్ని స్వీకరించావు, కానీ అది నిజమైన అహింసా విధానం కాదు. చూడండి, ఈ విషయాలనే మనకి ఇందులో కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు ప్రవచనంలో ఏమంటున్నారంటే, ప్రత్యేకించి అతడు అర్జునుడిని సంబోధించాడట. ఏమని సంబోధించాడు చూడండి, పరంతప అనేటువంటి మాట వాడాడా లేదా కృష్ణుడు? పరంతప అంటే ఏమిటి? ఏమిచ్చారు చూడండి అక్కడ, శత్రువులను తపింపజేసేవాడా అని చెప్పి పరంతప అంటే. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ క్షమించేటువంటి ప్రత్యర్థులను క్షమించడం అనేటువంటి ప్రశ్నే లేదు. క్షమించదగిన వాళ్ళ దుర్యోధనాదులు లేదు, వారిని ఖచ్చితంగా నువ్వు దండించాల్సిందే. అంతేగాని నేను కృష్ణ చైతన్యవంతుడిని అయిపోయాను, ఇప్పుడు నేను చాలా వినయపూర్వకంగా ఉంటాను కాదు.
ఎందుకంటే మన ప్రారంభంలో చూసాం కదా, ప్రభుపాదులు వారు వివరిస్తారు అర్జునుడిలో దైవ లక్షణాలు ఉన్నాయి. కారణం ఏమిటి? అతడు ఒక భక్తుడు, వైష్ణవుడు కావటం చేత. కాబట్టి ఒకవేళ నేను వైష్ణవుని అయిపోయాను, కృష్ణ చైతన్యవంతుడిని అయిపోయాను కాబట్టి నేను చాలా వినయంగా ఉంటాను కాబట్టి నేను యుద్ధం చేయను అనుకుంటావేమో. అలా కుదరదు. నువ్వు వినయంగా ఉండాలి, కానీ అవసరమైతే వజ్రాయుధంలాగా పనిచేయాలి. అదే కృష్ణుడి యొక్క ఉపదేశం అనమాట. చూడండి, ఒకసారి పాశ్చాత్య దేశాల్లో ఒక సంఘటన జరిగింది. శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఆరంభ కాలంలో ప్రచారం చేస్తున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు సంకీర్తనకి వెళ్ళినా సరే కొంతమంది ఆకతాయిలు వచ్చి వారిని పరిహాసం చేస్తూ ఉండేవారట. పరిహాసం చేస్తూ 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 అంటే ఒక భక్తుడు రోజు ఓపిక పడుతున్నాడు. ఇంకా వీడు అల్లరి పెరిగిపోతుందని చెప్పి ఒకరోజు ఏం చేశారంటే చేతిలో ఉన్న వాంఫర్లో కరతాళాలు పెట్టి వాడిని ముక్కు అంతా కూడా చితకబాదారండి పట్టుకోండి. చూడండి, ఇంకా అప్పటి నుంచి ఆ వ్యక్తి అలా ఏడిపించడం మానేశాడు. అతను కూడా భక్తుడయ్యాడు. చూడండి, విశేషం అది. అర్థమవుతుంది కదా. అతడు కూడా కొన్నాళ్ళకి భక్తుడై అతడు కూడా మందిరంలో భక్తులతో చేరాడట. చూడండి, అందుచేత ఇక్కడ ఏమంటున్నారంటే వినయం అనేది అవసరమే, కానీ అవసరమైతే వజ్రాయుధంలాగా పనిచేయాలి. అదే కృష్ణుని యొక్క ఉపదేశం అని చెప్పుకుంటున్నారు ప్రభుపాదుల వారు. ఇంకా మరొక చోట చెప్తున్నారు, ఓ నా ప్రియమైనటువంటి పరంతప అంటే శత్రువులను ఇబ్బంది పెట్టేవాడు అని చెప్పి. ఇది భౌతిక ప్రపంచం. మరి క్షత్రియుడు బ్రాహ్మణులాగా ప్రవర్తించడానికి లేదనమాట భౌతిక ప్రపంచంలో. అంటే ఊరికే నేను క్షమిస్తాను, నేను బ్రాహ్మణ స్వభావాన్ని పొందుతానంటే కుదరదు. బ్రాహ్మణుడి పని ఏమిటి? క్షమించడం. క్షమారూప తపస్వినః అని చెప్పి అంటారు. ఎవరైతే తపస్సులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్షమించవచ్చు. కానీ ఎవరైతే ప్రభుత్వ అధికారంలో ఉన్నారో వాళ్ళు న్యాయం చెప్పడానికి క్షమించేటువంటి అవకాశం లేదు. చూడండి, అదవుతుంది కదా. ప్రాణానికి ప్రాణం తీయాల్సిందే. ఇది క్షత్రియ తేజస్ అంటే. నువ్వు ఒక వ్యక్తిని చంపావు కాబట్టి నువ్వు సంహరించబడాలి. చూడండి, పూర్వం అదే ఉండేది. ఇప్పటికీ కూడా మనం చూస్తే ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో, ఈ ముస్లిం పాలన ఉన్నటువంటి దేశాల్లో ఇప్పటికీ ఆ చట్టం ఉంది. ప్రాణం తీస్తే వాడు ప్రాణం తీస్తారు. చూడండి, అదవుతుంది కదా. ఇది న్యాయం అంటే. కానీ బ్రాహ్మణుడు అతడు క్షమించవచ్చు. సరేలే, నువ్వు ఒక మనిషిని చంపావు, అయినా నేను పట్టించుకోవట్లేదు, నేను వదిలేస్తున్నాను, నిన్ను క్షమించానని చెప్పి అలా చేయడం బ్రాహ్మణుని యొక్క పని అన్నమాట. కానీ క్షత్రియుడు, ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ పాలనా శక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విధంగా క్షమించడానికి లేదు. చూడండి, బ్రాహ్మణుడు క్షమించడం అది అతని కృప, క్షత్రియుడు శిక్షించడం అది క్షత్రియుని కృప. చూడండి, క్షత్రియుడు లేదా ప్రభుత్వం ఏ విధంగా కృప చూపిస్తుందంటే శిక్షించడం ద్వారా, దండించడం ద్వారా. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం హంతకుడికి ఏ విధంగా కృప చూపిస్తుందట? వాడిని ఉరి తీయడం ద్వారా. చూడండి, అదే మనుసంహితలో ఉన్నటువంటి నిర్దేశం అనమాట. కాబట్టి పరంతప అంటే నువ్వు ఒక క్షత్రియుడివి, నీ పని ఏమిటి? శిక్షించడం. అన్యాయానికి పాల్పడిన వారిని శిక్షించడమే నీ పని. క్షుద్రం హృదయ దౌర్బల్యం. మరి క్షత్రియుడికి ఈ విధమైనటువంటి ఈ హృదయ బలహీనత ఏదైతుందో, నేను యుద్ధం చేయను, నేను వదిలేస్తాను, అలాంటి వాటిలో ఎప్పుడు కూడా క్షత్రియుడు నిమగ్నం కాకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ చూడండి ఏం మాట వాడాడు? క్లైబ్యమాస్మ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. చూడండి, క్లైబ్యం అంటే నపుంసకత్వం అని చెప్పన్నారు. నపుంసకత్వం. ఒకసారి ఏమవుతుందంటే మహాభారత వనపర్వంలో మొత్తానికి అర్జునుడు ఈ మరి కురుక్షేత్ర రణరంగంలో మరి అతడు యుద్ధం చేయవలసి ఉంది. అందుచేత ఋషుల యొక్క వినపం మేరకు, అతడు సోదరుల యొక్క వినపం మేరకు తపస్సు చేయడానికి వెళ్తాడు. తపస్సు చేయడానికి వెళితే అతడికి స్వర్గానికి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. స్వయంగా శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. మరి లోకపాలకులు ఎవరైతే ఉన్నారో, లోకపాలకులు అంటే ఎవరు? యముడు, తర్వాత ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, కుబేరుడు, వీళ్ళందరూ లోకపాలకులు అంటారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే అతడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడో తర్వాత అందరూ కూడా ప్రత్యక్షమై వారు తమ తమ యొక్క ఆయుధాలను ఇస్తారు. అలాగే అతడికి స్వర్గాన్ని దర్శించేటువంటి అవకాశం లభిస్తుంది అర్జునుడికి. కాబట్టి స్వర్గానికి వెళ్తాడు. అక్కడ అన్నీ చూస్తూ ఉంటాడు, అన్నీ అవుతూ ఉంటాయి. ఒకసారి ఊర్వశి అనేటువంటి ఈ సొసైటీ గర్ల్, ప్రభుపాదుల వారు చెప్తారు, అంటే ఈ స్వర్గంలో ఉండేటువంటి స్త్రీలు అన్నమాట. ఒకసారి కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు అర్జునుడు ఊర్వశిని. వెంటనే ఇంద్రుడు ఏమంటాడంటే మరొక సేవకుని పిలిచి, సరే నువ్వు ఊర్వశిని అర్జునుడి దగ్గరికి పంపు అని చెప్పాడు. అర్జునుడు ఎక్కడో భవనంలో ఉంటాడు, ఊర్వశి వస్తుంది.
ఊరవశి ఏం చేస్తుందంటే అర్జునుడిని మోహిస్తుంది అనమాట. మరి వచ్చి ఊరవశి అర్జునుడిని అడుగుతుంది, మరి నేను నీకోసం ఎంతగానో నేను ఆరాటపడుతున్నాను, కాబట్టి నువ్వు నన్ను స్వీకరించు, నన్ను నీ దాసిని చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. అంటే కామాసక్తి చేత. అయితే అర్జునుడు ఏం చేస్తాడంటే ప్రణామం చేసి, నేను నిన్ను నా తల్లిగా పరిగణిస్తున్నాను, ఎందుకంటే నా వంశానికి నువ్వు ఒక చోటన మూలానివై ఉన్నావు. ఎందుకంటే అర్జునుని యొక్క భరత వంశం ఏదైతే ఉందో ఇక్కడ పురూరవుడు మొత్తానికి. మరి నువ్వు నా తల్లి వంటి దానివి, కాబట్టి నేను నిన్ను ఏ విధంగా సేవించాలో చెప్పు అని చెప్పండి. చూడండి, వెంటనే నిశ్చేష్టురాలు అవుతుంది అనమాట ఊరవశి. ఇదేమిటి, నేనేమో కామాసక్తితో వస్తే ఇతనేమో నన్ను ఒక తల్లిగా పరిగణిస్తున్నాడు. ఆమె తట్టుకోలేకపోతుంది అనమాట. చూడండి, తట్టుకోలేక ఎంత చెప్పినా సరే అర్జునుడు వినడు. నేను నీ పుత్రునితో సమానం, కాబట్టి నువ్వు పుత్రునిగా నన్ను రక్షించాలి అని చెప్పి అంటాడు. ఊరవశికి క్రోధం వచ్చి ఏం చేస్తున్నాడు, శపిస్తుంది అనమాట. నేను అడిగితే నా విన్నపాన్ని నువ్వు తిరస్కరించావు, కాబట్టి నువ్వు ఏం చేస్తావు, నపుంసకుడు వైపు స్త్రీల మధ్యలో నాట్యం చేయి వెళ్ళని చెప్పి శపిస్తుంది అనమాట. చూడండి, మరి ఆ విధంగా శపించేటప్పటికి అర్జునుడు చాలా బాధపడతాడు. ఇంద్రుడికి ఆ విషయం తెలుస్తుంది. సరే, ఇది కూడా మంచిదేలే, నువ్వు ఎలాగో 1 సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాసంలో ఉండాలి, వనవాసం ముగిసిన తర్వాత. అప్పుడు నువ్వు ఒక నృత్య బోధకుడిగా, నువ్వు బృహన్నల నృత్య బోధకుడిగా ఉందువు కానీ అని చెప్పి ఇంద్రుడు ఏర్పాటు చేస్తాడనమాట. కాబట్టి ఇక్కడ ఏమిటంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక విషయం ఏమిటంటే, కాబట్టి కృష్ణుడు మళ్ళీ ఆశ్చర్యపోతున్నాడట. ఏమనంటే, ఇదేమిటయా, ఆ సంవత్సర కాలం నువ్వు కొద్దివాళ్ళ ఉన్నావు, నపుంసకుళ్ళ అయిపోయింది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ నపుంసకత్వం వచ్చిందని చెప్పి అర్థమైంది కదా. ఇంకా మళ్ళీ నపుంసకుడు అయిపోయావు, ఒకసారి అయ్యావు కదా, ఒకసారి మళ్ళీ ఎందుకు అయ్యావు, ఆ విధంగా అర్థమవుతుంది కదా. కాబట్టి అందుచేత ఈ పదం చాలా ముఖ్యమైనది అనమాట, నపుంసకత్వం అనేటువంటిది. హరే కృష్ణ. మిగిలిన విషయాలు భగవంతుని చిత్తం అయితే మళ్ళీ సాయంత్రం చర్చిద్దాం. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. పిరికితనం అంటే అతడు పాపానికి భయపడుతున్నాడు, పాపం చేయడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే పాపం వస్తే మళ్ళీ నేను నరకానికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అతడు యుద్ధం చేయడానికి భయపడడంలా, అతడు గొప్ప యోధుడు, కానీ యుద్ధం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని చూసి అతడు భయపడుతున్నాడు అనమాట. అందుకని ఇక్కడ పిరికితనం అనేటువంటి మాట వాడబడింది. ఇంకేమైనా ప్రశ్నలా? భగవద్గీత యథాతథం కీ జయ.